ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ సెషన్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మిత్రులారా, మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం చాలా తక్కువ తీసుకోవాలి, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి టైంని సేవ్ చేసేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ ట్రిక్స్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అన్నింటికి ట్రిక్స్ అయితే ఉండవు, కొన్నింటికి ట్రిక్స్ ఉంటాయి. కొన్ని ట్రిక్స్ కొందరికి అప్లికేబుల్ అవ్వచ్చు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సో ఎవరికైతే ట్రిక్స్ మంచిగా ఉంది అనిపిస్తుందో ఫాలో అవ్వండి. అబ్బా నాకు కొంచెం ఆడ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే యూ ప్లీజ్ లీవ్ ఇట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు చదివేటప్పుడు ఏదైనా సబ్జెక్టుకు సంబంధించినటువంటి కోడ్ కనుక అంటే మీకు నచ్చిన విధంగా ఉంటే మిగతా వారికి షేర్ చేయండి. వారికి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే లేదు. సో అక్రనం కానీ ట్రిక్ కానీ ఏదైనా చిన్న వర్డ్ ఫామ్లో కానీ ట్రిక్స్ ఉంటే ట్రై చేయండి. అలా చాలా రకాల ట్రిక్స్ కనుక ఉంటే మనకి ఈజీగా ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ కాకుండా మనం స్కోర్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈరోజు నేను చెప్పేటువంటి ట్రిక్స్ ఇంతకుముందు జనరల్ స్టడీస్లో కావచ్చు, యూపీఎస్సీలో కావచ్చు, టీఎస్పీఎస్సీలో కావచ్చు, అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావచ్చు, ఎస్ఎస్సి కంబైన్డ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, దీంట్లో చాలాసార్లు వచ్చిన వాటిని మనం ఈరోజు కొన్ని ట్రిక్స్ని ఈ సెషన్లో మీకు చెప్పాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. లెట్స్ బిగిన్ విత్ అవర్ ట్రిక్స్. సో ఏమని చెప్పాను నేను మీకు? కొన్ని ట్రిక్స్ ఉన్నాయని చెప్పాను. ట్రిక్స్, రైట్, చూద్దాం ట్రిక్స్. డియర్ ఫ్రెండ్స్, మనకి ముందుగా ఇది ఇండియా మ్యాప్ అనుకుందాం. ఇండియా. సో మనకి 82.5 డిగ్రీల రేఖాంశం మీ అందరికీ తెలుసు. మనకి రేఖాంశాలు అంటే నిలువు గీతలు, లాంగిట్యూడ్స్. మనం ఏమంటాం? లాంగిట్యూడ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది 82.5 30, 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ అంటాం దీన్ని. ఈస్ట్ లాంగిట్యూడ్. దీన్నే తెలుగులో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అంటారు. తూర్పు రేఖాంశం, రైట్. క్వశ్చన్ ఎలా ఇస్తారు? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని ఇవ్వచ్చు. లేదా ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం గుండా 82.5 డిగ్రీల రేఖాంశం పోవట్లేదు అని ఇస్తారు. సో అలా ఇచ్చినా ఎలా ఇచ్చినా మన దగ్గర ఒకటే ఆన్సర్ ఉండాలి. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆర్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఈ లాంగిట్యూడ్ దాన్ని మనం ఏమంటామంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం దీన్ని. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. భారత ప్రామాణిక కాలమానం అంటారు. భారత ప్రామాణిక కాలమానం IST అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. సో మరి ఇది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అనే దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో దాన్ని మీరు యూపీ ఇన్ కోమా అని గుర్తుపెట్టుకోండి. యూపీ ఇన్ కోమా ఒక 1-2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది రాసిన తర్వాత మరి ఒక వారం రోజులకు, మళ్ళీ ఒక నెల రోజులకు, మళ్ళీ ఒక 6 నెలలకు అప్పుడప్పుడు దీన్ని చూస్తూ ఉండండి, లేకపోతే మర్చిపోతారు. ఈ కోడ్ని వేరే దానికి అప్లై చేస్తారు. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆర్ 82.5 30 ఈస్ట్ లాంగిట్యూడ్ పాసింగ్ ఫ్రమ్ హౌ మెనీ స్టేట్స్ అని అడిగితే చూద్దాం. యూపీ అంటే ఉత్తరప్రదేశ్. యూపీ అంటే ఏంటి? ఇట్స్ యూపీ కంబైన్డ్, ఇదంతా కలిపితే ఉత్తరప్రదేశ్. యూపీ ఉత్తరప్రదేశ్. ఓకే. తర్వాత సి అంటే ఛత్తీస్గఢ్. ఓ అంటే ఒరిస్సా. ఎం అంటే మధ్యప్రదేశ్. ఏ అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే. సో మనకి 1 2 3 4 and 5. సో 82.30 ఈస్ట్ లాంగిట్యూడ్ లేదా తూర్పు రేఖాంశం లేదా భారత ప్రామాణిక కాలమాన రేఖ అనేటటువంటిది 5 రాష్ట్రాల గుండా పోతుంది. ఇట్స్ పాసింగ్ ఫ్రమ్ 5 స్టేట్స్. సో చాలా ఇంపార్టెంట్. యూపీ ఇన్ కోమా అనేది గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా దీన్ని ఎటువంటి మీరు ఇండియా మ్యాప్ గీసి రాష్ట్రాలు గీచి ఆ గీత గీసేసరికి ఉన్న టైం కాస్త వెళ్ళిపోతుంది. సో అటువంటి టైం వేస్ట్ చేయకుండా ఉండడానికే ఇటువంటి చిన్న ట్రిక్స్. సో 82.5 డిగ్రీలు అయిపోయింది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అయిపోయింది. ఇప్పుడు మనం అలాగే కర్కట రేఖ గురించి చూద్దాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇది భారతదేశం యొక్క సదరన్ మ్యాప్ కనుక అనుకుంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దీన్ని మనం ఏమంటాం? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. దీన్ని
ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే రోగం కాదండి, గుర్తుపెట్టుకుని క్యాన్సర్ రోగం అనుకునేరు. దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే కర్కట రేఖ. కర్కట రేఖ అంటాం. కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఏ రాష్ట్రం నుంచి పోవట్లేదు గుర్తించండి అంటాడు. ఏ ఓన్లీ, బి ఓన్లీ, సి ఓన్లీ అని కూడా సచ్చింది గొర్రె, మన పని అయిపోయినట్టే. సో కాబట్టి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం హిందీలో ఉంటుంది. మనం దాన్ని ఒక 2-3 సార్లు రాసి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీకు మార్కు రావాలంటే 2-3 సార్లు రావాల్సిందే, కష్టపడాల్సిందే, తప్పదు. సో దీన్ని ఎలా రాయాలి అంటే దీనికి మగర్ మచ్, మగర్మచ్ ఝప్టా, మగర్మచ్ ఝప్టా అని ఒక 2-3 సార్లు రాయండి మీరు. ఒక 3-4 టైమ్స్ మగర్మచ్ ఝప్టా అని. మగర్మచ్ అంటే ముసలి, మగర్మచ్ ఝప్టా అని ఒక 3-4 టైమ్స్ కనుక రాసినట్టయితే మీకు ఇది కొంచెం అలవాటు అవుతుంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి హిందీలో మనం కొంచెం వీక్ కాబట్టి మనం ఒకసారి 3-4 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మార్కు మనదే. సరే, మగర్మచ్ ఉంది కదండి, ఒక మా ఉంది కదా, మా అంటే ఇది మధ్యప్రదేశ్, గా అంటే గుజరాత్, రా ఉంది కదా, రా అంటే రాజస్థాన్. ఇంకో మా ఉంది, ఇంకో మా అంటే ఇది మిజోరాం. చా అంటే ఛత్తీస్గఢ్, చా అంటే ఏంటి? ఛత్తీస్గఢ్. జా అంటే జార్ఖండ్, పా అంటే పంజాబ్ కాదండోయ్, పా అంటే పంజాబ్ కాదు. చూడండి, పంజాబ్ ఇక్కడ ఉంది. సో మీరు అక్కడ మీ కామన్ సెన్స్ ఉపయోగించాలి. పా అంటే పంజాబ్ ఏమో అని చెప్పి వెంటనే పంజాబ్ పెట్టేయకూడదు. అంటే ఈ రేంజ్లో పా అనేటటువంటి స్టేట్ వస్తుందా? టీ ఉందనుకోండి, ఇంకొకటి తమిళనాడు పెట్టేస్తారా మీరు? మీ కామన్ సెన్స్ ఉపయోగించాలి. తమిళనాడు ఈక్వేటర్కి దగ్గరలో ఉంది, ఇక్కడ 23.5 ఉండదు, ఇక్కడికి రాదు, లాటిట్యూడ్ రాదు అని చెప్పి కొంచెం మనం కామన్ సెన్స్ ఉపయోగించాలి. సో పా అంటే పశ్చిమ బెంగాల్, టా అంటే టీ అని రాసుకోండి, ఇది త్రిపుర. సో మొత్తానికి మనకి ఈ మగర్మచ్ ఝప్టా అనేటటువంటి కోడ్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోయేటటువంటి రాష్ట్రాలు మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి, మధ్యప్రదేశ్ 1, గుజరాత్ 2, రాజస్థాన్ 3, మిజోరాం 4, ఛత్తీస్గఢ్ 5, జార్ఖండ్ 6, వెస్ట్ బెంగాల్ 7, త్రిపుర 8. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసింగ్ త్రూ 8 స్టేట్స్. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇటువంటిది ఇంకో కోడ్ ఉంది, రామ్ మిత్ర గుంప్ ఝాచ్. సో ఇలా కూడా ఒక కోడ్ ఉంది, మీ ఇష్టం, మీకు ఈ రెండిట్లలో ఏది సూటబుల్ అయితే అది. రామమిత్ర గుంప్ ఝాచ్ అనేటటువంటి ఇంకో కోడ్ కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్. మీ వచ్చింది కాబట్టి ఎంఐ మిజోరాం, 3 వచ్చింది కాబట్టి 3 అంటే త్రిపుర, గు వచ్చింది కాబట్టి గుజరాత్, పా వచ్చింది కాబట్టి పశ్చిమ బెంగాల్, ఝా వచ్చింది కాబట్టి జార్ఖండ్, చా వచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్. సో ఇలా కూడా అంటే మీకు ఈ 2 కోడ్స్ చెప్పాను. ఏ కోడ్ మీకు కన్వీనియంట్గా ఉంటే ఆ కోడ్ ఫాలో అవ్వండి. రెండింటిని మీరు రాసి చూడండి, అప్పుడప్పుడు రివైజ్ చేసి చూడండి, లేకపోతే మీరు మర్చిపోతారు. 2 మంత్స్కి ఒకసారో 1 మంత్కి ఒకసారో మీరు ఈ ట్రిక్స్ని కనుక అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండాలి. లేకపోతే మనం మన 10 రోజుల కింద చదివిందే మర్చిపోతాం, మన ట్రిక్స్ ఎంత ఈజీగా మర్చిపోతాం. కాబట్టి అప్పుడప్పుడు ఎవరితోనన్నా చెప్తూ ఉండండి, లేదా దీన్ని ఎక్కడైనా నోట్స్లో మీకు మీరు ఎక్కడైనా రాసుకునే ప్రయత్నం చేయండి. సో అప్పుడు ఇది లాంగ్ మెమొరీలో మీకు ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం 2 ట్రిక్స్ చూసాం. ఇప్పుడు ఇంకొక ట్రిక్ చూడబోతున్నాం. ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. అంటే ఇండస్ అంటే ఏంటి? సింధు నది. ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? ఉపనదులు. రైట్, సింధు నది ఉపనదులు. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ క్రింద ఉన్న వాటిలో ఏది సింధు నది ఉపనది కానిది అంటాడు, ఉపనది అయినదేది అంటాడు. సో కాబట్టి ఈ సింధు నదికి కూడా ఉపనది ఉందండి. ఆ ఉపనది ఏంటంటే ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీస్ ఏంటంటే జేసీ బ్రదర్స్,
చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లాగా మనం జేసీ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకుంటే ఇవి ముఖ్యమైనటువంటి ఉపనదులు. 1 2 3 4 5 ఇంకా కూడా చాలా ఉన్నాయి, బట్ ఇవి చాలా ముఖ్యం. జే అంటే జీలం, జే అంటే జీలం. ఓకే, సి అంటే చెనాబ్, సి అంటే చెనాబ్. బి అంటే బీస్, ఆర్ అంటే రాబీ, ఎస్ అంటే సట్లెజ్, ఎస్ అంటే సట్లెజ్. సో ఇవండి, ఇవి సింధు నది యొక్క ఉపనదులు. సింధు నదిని హిందీలో ఇంగ్లీష్లో ఇండస్ అని అంటారు, ఉపనదులని ఇంగ్లీష్లో ట్రిబ్యూటరీస్ అంటారు. సో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వారికి ఉపయోగపడే విధంగా ఈ కోడ్స్ అనేటటువంటివి కొన్ని ఉన్నాయి. సో మూడు కోడ్లు అయిపోయాయి. ఇప్పుడు 4వ కోడ్ చూద్దాం. ఇంకోటి ఎస్బిఐ. ఎస్బిఐ ఎస్బిఐ అంటే ఎస్ అంటే సట్లెజ్, సట్లెజ్. బి అంటే బ్రహ్మపుత్ర, బి అంటే బ్రహ్మపుత్ర. ఐ అంటే ఇండస్. ఎస్బిఐ అంటే చాలా బాండింగ్ ఉంది ఈ మూడింటికి. ఎస్బిఐ ఎంత బ్రాండో ఇది కూడా చాలా, అది బ్రాండ్ అయితే ఇది బాండ్. ఎందుకంటే సట్లెజ్, బ్రహ్మపుత్ర, ఇండస్, దీస్ 3 ఆర్ ఒరిజినేటింగ్ ఎట్ సేమ్ ప్లేస్. ఈ 3 నదులు దాదాపు ఒకే ప్లేస్ మానస సరోవర్ దగ్గర నుంచి పుడుతున్నాయి. అంటే ఈ క్రింద ఉన్న వాటిలో ఏది ఆడౌట్ 1 ఇస్తాడు, ఆడౌట్ 1 అంటే 3 ఇచ్చి వేరే దాన్ని ఇప్పుడు ఈ 3 ఇచ్చి ఇంకోటి గోదావరి, ఇంకోటి ఏదో వేరే నది ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇవి 3 ఒకే దగ్గర పుట్టాయి, ఈ 3 ఒకే దగ్గర పుట్టాయి. సట్లెజ్, బ్రహ్మపుత్ర, ఇండస్ అనేటటువంటి నదులు ఒకే చోట పుట్టి వేరు వేరు దిశల్లో ప్రవహిస్తున్నాయి. దీస్ ఆర్ ఒరిజినేటింగ్ ఇన్ సేమ్ ప్లేస్ బట్ ఫ్లోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఇవి వేరే వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ బిగ్ జపాన్. బిగ్ జపాన్, జపాన్ నిజంగా చిన్నది కాకపోతే బిగ్ జపాన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది G4 కంట్రీస్, G4 కంట్రీస్. ఈ క్రింద ఉన్న వాటిలో ఏది G4 కంట్రీ కానిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ద G4 గ్రూప్ అంటారు. సో బి అంటే బ్రెజిల్, ఓకే, బ్రెజిల్. ఐ అంటే ఇండియా, ఓకే. జి అంటే జర్మనీ, ఇంకా జర్మనీ. జపాన్ అయిపోయింది. బిగ్ జపాన్, బిగ్ జపాన్, బిగ్ జపాన్, బిగ్ జపాన్. అంటే ఇవి ఈ 4 కూడా చాలా పవర్ఫుల్ నేషన్స్. దీస్ నేషన్స్ వాంటెడ్ టు బి పార్ట్ ఇన్ ఏ పర్మనెంట్ నేషన్స్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ 4 దేశాలని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటి తత్వంతో ఈ యొక్క G4 నేషన్స్ అనేటటువంటివి స్టార్ట్ కావడం జరిగింది. దాన్ని మనం బిగ్ జపాన్ అనే పేరుతో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత ట్యాక్సెస్. మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇది జనరల్ స్టడీస్లో అందరికీ, ఎస్పెషల్గా సోషల్ వాళ్ళకి, అంటే సోషల్ టీజీటీ, పీజీటీ, డిఎస్సి ఇటువంటి రాసే వాళ్ళకి కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ ఈస్ ద నాట్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇస్తే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం కొంచెం ఉపయోగించవచ్చు. మన బ్రెయిన్ కొంచెం ఉపయోగించి కరెక్ట్ ఆన్సర్ని అట్లీస్ట్ 4 ఆప్షన్లలో కనీసం 2 ఆప్షన్లైనా మనం ఆర్డర్ చేయగలుగుతాం. అంటే 50-50% సక్సెస్ రేట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే, ఎక్స్క్యూజ్ మీ అనండి మీరు, ఎక్స్క్యూజ్ మీ అని ఇలా రాసుకోండి, ఎక్స్క్యూజ్ మీ, ఓకే. ఎక్స్ అంటే ఎక్సైజ్ ట్యాక్స్. ఎక్స్ అంటే ఏ ట్యాక్స్ అండి? ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ పన్ను, ఎక్సైజ్ ట్యాక్స్. క్యూయు అంటే కస్టమ్స్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, కస్టమ్స్. ఎస్సి అంటే సర్వీస్ ట్యాక్స్, సర్వీస్, ఓకే, సర్వీస్ ట్యాక్స్. ఎం అంటే మార్కెట్ ట్యాక్స్. ఈ అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సో ఇదండి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎక్స్క్యూజ్ మీ అనే గుర్తుపెట్టుకుంటే మనకి ఈఎక్స్ అంటే ఎక్సైజ్ ట్యాక్స్, సియు ఇట్ ఈస్ కస్టమ్స్ ట్యాక్స్, ఎస్ఈ సర్వీస్ ట్యాక్స్, ఎం మార్కెట్ ట్యాక్స్, ఈ అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్గా మనం పరిగణించి దీంట్లో కొన్నిటిని మనం కనిపెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ లేదా ఆక్రినిమ్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాము అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అదేవిధంగా సార్క్ నేషన్స్, సార్క్, SAARC, సార్క్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది.
మరి ఈ సంస్థలో మెంబర్స్ ఏంటంటే చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న. దీన్ని మనం ఎంబీబీఎస్ ఇన్ ఏపీ, ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అని, లేదా ఎంబీబీఎస్ పెయిన్, దీన్ని ఎంబీబీఎస్ పెయిన్ అని కూడా రాసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఇన్ ఏపీ, ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అని రాసుకోవచ్చు, ఎంబీబీఎస్ పానీ అని కూడా రాసుకోవచ్చు, ఎంబీబీఎస్ పానీ అని రాసుకోవచ్చు. ఎలాగైనా మీ ఇష్టం. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కంట్రీని ఇండికేట్ చేస్తుంది. వన్ లెటర్ ఇండికేటింగ్ డిఫరెంట్ కంట్రీ. సో ఎం ఫర్ మాల్దీవ్స్, ఇక్కడ అప్పుడప్పుడు మలేషియా కూడా ఇవ్వచ్చు. బట్ మలేషియా మనకి కింద ఉంటుంది, బట్ ఇక్కడ మాల్దీవ్స్ అంటే కొంచెం పైన. ఓకే, మాల్దీవ్స్. బి అంటే ఇది భూటాన్, అంటే కొంచెం ఆర్డౌట్ కోసం అయితే ఉపయోగపడుతుంది. ఇంకో బి అంటే బంగ్లా. ఓకే, బంగ్లా అంటే బంగ్లాదేశ్. ఎస్ అంటే శ్రీలంక. ఐ అంటే ఇండియా. ఎన్ అంటే నేపాల్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. పి అంటే మన పక్క దేశం పాకిస్తాన్. సో ఇవ్వండి ఎంబీబీఎస్ ఇన్ ఏపీ, ఎంబీబీఎస్ పెయిన్, ఎంబీబీఎస్ పానీ అనేది కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈ ఎంబీబీఎస్లో ఉన్న ఈ సార్క్లో ఉన్న కంట్రీస్ ఎన్ని అలా అడుగుతారు. హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద సార్క్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటారు. 8 ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటే అట్లా కూడా సింగిల్ సెకండ్లో మనకి ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది సార్క్ యొక్క కోడింగ్. ఇప్పుడు ఏసియన్ చూద్దాం. ఏసియన్, ఏషియన్ ఇది ఒక ఆక్రినం. ఏషియన్ ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్. ఏ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఎస్ఈ అంటే ఏంటి? సౌత్ ఈస్ట్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఇది మనకి గ్లోబ్ అనుకుంటే, ఇక్కడ మనకి ఇండియా ఇక్కడ పక్కన ఉంటే, ఈ కంట్రీస్, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, దీన్ని మనం సౌత్ ఈస్ట్ ఏషియా అంటాం. ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? మొన్న గ్రూప్ 1లో కూడా వచ్చింది మనకి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏసియాన్లో ఉన్నటువంటి కంట్రీస్ కానిది ఏది, ఏషియన్లో ఉన్నటువంటి కంట్రీ ఏది అని అడగొచ్చు మనకి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏసియాన్ అంటే సౌత్ ఈస్ట్ అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి. మరి సౌత్ ఈస్ట్లో ఏ కంట్రీస్ ఉంటాయి, నార్త్ ఈస్ట్లో ఏ కంట్రీస్ ఉంటాయి, నార్త్ వెస్ట్లో ఏ కంట్రీస్ ఉంటాయి, సౌత్ నార్త్ ఏదో క్లారిటీగా గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. సో కోడ్ ఏంటంటే ఎంబీబీఎస్ టీవీ క్లిప్. ఉన్న గ్రూప్ 1లో కూడా వచ్చిన క్వశ్చన్ ఇది. సో నేను ఈ కోడ్ ఉపయోగించి నేనైతే ఆన్సర్ చేయగలిగాను, చాలా తొందరగా ఆన్సర్ చేయగలిగాను. ఎంబీబీఎస్ టీవీ క్లిప్, రైట్, అంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్. ఉదాహరణకి మనకి ఎం ఉంది కాబట్టి ఎం అంటే మలేషియా. సో మలేషియా అంటే ఇక్కడ ఈ పార్ట్లో ఉంటుంది. మలేషియా ఇక్కడ ఈ పార్ట్లో ఉంటుంది. మరి బి అంటే మన బంగ్లాదేశ్, భూటాన్ అనుకుందామా? ఎందుకంటే బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది, భూటాన్ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో రాదు. సో కాబట్టి బి అంటే వేరే ఏదో ఉంది. సో బి అంటే బర్మా, దాన్నే మయన్మార్ అంటారు, బర్మా. మరి ఇంకో బి అంటే ఏంటి? ఇట్ ఈస్ బ్రూనై. పెట్రోలియం రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, రాజు చాలా రిచ్ బ్రూనై. మరి ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఇక్కడ శ్రీలంక కాదండి, చూడండి శ్రీలంక మనం స్కిప్ చేసాం మనం. ఎస్ అంటే సింగపూర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ అంటే సింగపూర్. మరి టీ అంటే ఏంటి? టీ అంటే థాయిలాండ్. వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. వి అంటే ఏంటి? వియత్నాం. సి అంటే కంబోడియా. మరి ఎల్ అంటే లావోస్. మరి ఐ అంటే ఏంటి? ఇండియానా? ఇండియా ఇందులో పార్టే కాదు కదా, ఇండియా పార్ట్ కాదు, ఇండోనేషియా. మరి పి అంటే ఏంటి? పాకిస్తాన్కి ఇక్కడ ఉంది, అక్కడ కలుస్తుందా? కలవది. సో పి అంటే ఏంటంటే ఫిలిప్పైన్స్. సో ఇదండి, అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 కంట్రీస్లో ఈ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్లే ఏషియన్ కంట్రీస్ అని చెప్తారు. మనకి మలేషియా, బర్మా, బ్రూనై, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఆర్ ద మెంబర్స్. ఇవి ఏషియన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు. మొత్తానికి ఏషియన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు నేర్చుకున్నాం, తర్వాత సార్క్లో ఉన్నటువంటి సభ్య దేశాలు నేర్చుకున్నాం. అదేవిధంగా గ్రూప్
G4లో ఉన్నటువంటి సభ్య దేశాలను కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి బిమ్స్టెక్ మనకి ఇంకొక గ్రూప్ ఉంది, దాన్ని మనం బిమ్స్టెక్ అంటాం. బిమ్స్టెక్ చాలా చాలా ఇంపార్టెంట్. బిమ్స్టెక్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అంటాడు, బిమ్స్టెక్స్లో ఉన్న కంట్రీస్ ఏవి అని అంటాడు. సో మనకి బీబీ, ఓకే, BBINMTS. సో ఇది కోడ్, ఇది ఒక ఆక్రినమ్. మరి ఈ ఆక్రినమ్ తెలుసుకోనే ముందు బిమ్స్టెక్ అంటే అని చూద్దాం. బి అంటే బే ఆఫ్ బెంగాల్. బి అంటే ఏంటి, బే ఆఫ్ బెంగాల్. బి అంటే ఈ రెండింటికి ఒకటే బి, బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. ఐ అంటే ఇనిషియేటివ్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్. ఎంఎస్ అంటే మల్టీ సెక్టోరల్. ఎంఎస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటటువంటిది బిమ్స్టెక్ నేషన్స్ అంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కావచ్చు, ఈ కంట్రీలో ఉన్నది ఏది లేనిది ఏది అడుగుతూ ఉంటారు. సో మనకి బి అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, బే ఆఫ్ బెంగాల్కి పక్కన ఉన్నటువంటి కంట్రీస్, దాన్ని మనం బిమ్స్టెక్ కంట్రీస్. ఒక టెక్నికల్ కోఆపరేషన్ కోసం చేసినటువంటి కంట్రీస్ ఇవి. మరి బి అంటే మనకి భూటాన్. అంటే భూటాన్కి బే ఆఫ్ బెంగాల్ దగ్గర లేదు, అయినా కూడా మన గ్యాంగ్లో భాగం. ఇంకో బి అంటే బంగ్లాదేశ్. ఐ అంటే ఇండియా. ఎన్ అంటే నేపాల్లో కూడా బే ఆఫ్ బెంగాల్ దగ్గర లేదు, బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీర ప్రాంతం లేదు, అయినా కూడా ఈ బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఒక ఎకనామిక్ కోఆపరేషన్ ఉండాలి అనే దాంతో దీన్ని చేయడం జరిగింది. భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్. నెక్స్ట్ ఎం అంటే మయన్మార్. టీ అంటే థాయిలాండ్. ఎస్ అంటే శ్రీలంక. సో ఇదండి BBINMTS అనేటటువంటి కోడ్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకి బిమ్స్టెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అవి ఏవి, కాని ఏవి, ఉన్నవి కూడా మనకి మొత్తం వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. సో మిత్రులారా, ఈ సెషన్లో అయితే కొన్ని ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటాను. అన్ని కాకుండా కూడా కొన్ని ఒక 2, 3, 4, 5, 6 చెప్పాను. దాంట్లో 4, 5 కాకుండా ఒక 2 ఉపయోగపడ్డా, ఆ 2 మన సుడి తిరిగి ఇక్కడ ఉండి మన లక్ ఉండి అవే ఎగ్జామినేషన్ రావచ్చు, అవే రేపటి రోజున డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఈ కోడే రేపటి రోజున డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. పాయింట్లలో పోయేటటువంటి మార్కులు చాలామంది ఉన్నారు, పాయింట్లలో జాబులు పోతున్నాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్. ఫర్దర్ అప్డేట్స్ కోసం, ఇటువంటి ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. దట్స్ ఇట్, మై సెల్ఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.